ఒడిషా పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదేవిధంగా గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అనగా ఒడిశా పైనున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా, తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండు కారణాలతో పాటుగా సముద్రం నుంచి వీస్తున్న తేమతో కూడిన సవ్య దిశలో వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది రాబోయే 5 రోజులు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో రాబోయే 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమల్లో 1-2 చోట్ల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు నుంచి రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల రాష్ట్రంలో వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు ఉండే అవకాశం రాబోయే 5 రోజులు కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, రాయలసీమలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లా తెర్లాంలో 11 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా మర్రిపాడులో 5 సెంటీమీటర్ల వర్షపాతం మరియు విజయనగరం జిల్లా మెరకముడిదంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో పాటు వడగళ్ల వాన కూడా నమోదైనట్టుగా మీడియా వార్తలను బట్టి తెలుస్తుంది.